అల్లా అంటే మనం ఏమనుకున్నాం, దేవుడు అన్నామండి, అల్లాని పక్కన పెడదాం అనుకున్నాం మనం. దేవుని దృష్టిలో ఇస్లాం ఏంటి? ఇస్లాం అంటే అర్థం ఏంటి? సమర్పణ. ఇస్లాం అంటే దైవానికి మనం సమర్పించుకోవడం. అంటే దైవం దృష్టిలో మనిషి, దేవుని దృష్టిలో మనిషి ఆ దైవానికి సమర్పించుకోవడమే నిజమైనటువంటి ధర్మం. ఇది దాని ట్రాన్స్లేషన్ వస్తుంది. అంటే ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిపోయిందంటే, ఇక్కడ అల్లా అంటే మనం వేరే దేవుడు, అరబ్బుల దేవుడు, ముస్లింల దేవుడు అన్న ఆలోచనలో ఆల్రెడీ మైండ్ సెట్లో ఉన్నాం మనం. ఇస్లాం అనగానే అది ముస్లింల ధర్మం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం మనం. కాబట్టి దీన్ని కరెక్ట్గా ఒకవేళ నేను ఖురాను గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నేను ఎలా చేస్తాను అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుని దృష్టిలో దేవుడు పంపినటువంటి ధర్మం ఏదైతే ఉందో, లేదా ఆ దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. ఇక్కడ పొరపాటు ఇక్కడ జరిగింది, గొడవలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. ఇలా ఎంత అయితే ఖురాన్ ఉందండి, ఇప్పుడు ఖురాన్ మొత్తం మీరు పరిశీలించినట్లయితే ఖురాన్లో ఇలా ట్రాన్స్లేషన్ లోపాలే మీకు కనిపిస్తుంది. ఓకే, ఇది కేవలం ట్రాన్స్లేషన్ లోపమే అని అంటారు. సో ఇస్లాం అనేది కేవలం ఆ ఒక్క రిలీజియస్ మాత్రమే అల్లా యొక్క దేవుడు పంపిన ధర్మము. అంటే దేవుని దృష్టిలో దైవానికి సమర్పించుకోవడమే అసలైనటువంటి ధర్మం. చలో డన్. ఇప్పుడు మీరు చెప్పండి, అది ఆ వర్సెస్కి అర్థం అంతే అనుకుందాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమందిని మతం మార్చారు మీరు? సార్ మీరు ఏదైతే అడుగుతున్నారో, నా దృష్టిలో అంటే నేను చేసినటువంటి పనిలో మా దాంట్లో మత మార్పిడి అనేటటువంటి కాన్సెప్ట్ లేదండి, ముందు నుండి కూడా లేదు. మత మార్పిడి అన్న కాన్సెప్టే లేదు. దాంట్లో అంటే ఇస్లాంలో లేదు. నేను మత మార్పిడి చేసే వ్యక్తిని కాదు, మత ప్రచారాలు చేయను నేను. మొట్టమొదటిగా నేను చేసే వర్క్ ఏంటంటే, మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం మనం కలిసి ఉండాలి, హిందూ ముస్లిం భాయి, జాతీయ సమైక్యత, మళ్ళీ ఇక్కడ హిందూ ముస్లిం భాయి అని అంటున్నారు. ఖురాన్లో ఇస్లాం కాని వాడి ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చెయ్యరాదు అనేది రాసుందా, రాసలేదా? ఖురాన్లో అలా లేదండి. ఖురాన్లో ఇప్పుడు ఖురాన్లో 4వ అధ్యాయం 1వ వచనం, 49వ అధ్యాయం 13వ వచనంలో మానవులంతా ఒకే జంట సంతానం, పరస్పరం సోదరులు అని ఖురాన్లో ఉంది. ఖురాన్లో 5వ అధ్యాయం సూర మాయిదా 2-3 వాక్యం మీరు కావాలంటే చూడండి. నేను తర్వాత దీని గురించి చెప్తాను. ఫస్ట్ మీరు మత మార్పిడి ఎంతమందిని చేశారు? సార్ నేను మత మార్పిడి ఎవరిని చేయలేదు, నేను చెయ్యను. మనకు కావాల్సింది మతి మార్పిడి తప్ప మత మార్పిడి కాదు. మత సంస్కరణ జరగాలి. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటిది ఏదైతే సభలు ఉన్నాయో అవి మత మార్పిడికి సంబంధించినవి ఏ మేరకు కాదు. నిజ దేవుడు అల్లాని తెలుసుకోండి, ఆయన ద్వారానే మాత్రమే మీకు స్వర్గం ఉంది, లేదంటే నరకంలో అది కూడా కాదు అనేది మీరు బోధించట్లేదు. అలా బోధించట్లేదు. ఏంటి మీ సభకున్న ప్రధాన మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అంత పెద్ద సభలు పెట్టి అంత పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు మా ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మా ప్రోగ్రామ్స్ ని ఆర్గనైజ్ చేస్తుంటారు. వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ కి న్యాయం జరగాలని మేము చూస్తుంటాం. ఎవరు మీ ఆర్గనైజర్స్? ఎవరైతే మొత్తం ఉభయ రాష్ట్రాల్లో మా ఆర్గనైజర్స్ ఎవరు ఉంటారు? వాళ్ళు హిందూస్ ఉంటారా, ముస్లిమ్స్ ఉంటారా, క్రిస్టియన్స్ ఉంటారా? ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఒక మిమ్మల్ని స్పాన్సర్ చేసి మీరు సభ పెడితే దాని వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి, మీకు కలిగే లాభం ఏంటి? సార్ ఒకటేంటంటే, ఒక యాజ్ ఏ ముస్లింగా ఇస్లాం ధర్మం పోయినటువంటి అపోహలను దూరం చేయడం ప్రతి ముస్లిం పోయినటువంటి కర్తవ్యం. అది అంటే మీ కర్తవ్యం ఓన్లీ ఖురాన్ అల్లా, ఇంకేం లేదు మీ కర్తవ్యం? నేను చెప్తున్నాను, వేదాల గురించి కానీ బైబిల్ గురించి కానీ మీకు ఏ రకమైన గురించి ఉందన్నమాట. అన్నిటి గురించి ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, బట్ అన్ని తీసుకొచ్చి లాస్ట్ అల్లకే అప్పకి చెప్తారా? అలా చెప్పాం కదా. అదే అంటున్నా నేను. అల్లా అంటే దేవుడు, ఇస్లాం అంటే శాంతి ధర్మం, లేదా మనం సమర్పించుకోవడం దైవానికి. పదాలను మనం సరిగ్గా అర్థం చేసుకునే కారణంగా మీరు ఇస్లాం వైపున పిలుస్తున్నారు, అల్లానే దేవుడు అంటున్నారు అన్న మనం అపోహకు గురైపోతున్నారు. మరి అంత ఆర్గనైజ్ చేసి మరి మీకు సభలు చెప్పి మీ చేత ప్రవచనాలు చెప్పుకోవాల్సినంత అవసరం ఏముందంటే, ఇప్పుడు ముస్లిం యూత్ ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం ఏంటి, వాళ్ళు ఎలా పైకి రావాలి, కొన్ని మోటివేషన్ సెషన్స్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి. మరికొన్ని ఏంటంటే, హిందూ ముస్లింలు అంతా మనం కలిసి ఉండాలి, ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో మనం కలిసి ఉండాలి, మీకు ఈ అపోహలు ఉంటే మీరు దూరం చేసుకోండి. ఇప్పుడు మీరు ఖురాన్ నుండి ఒక ఆయత్ నాకు చదివి వినిపించారు, నాకు ఒక అపోహ ఉందని చెప్పారు, దాన్ని నేను సమాధానం ఇచ్చాను. అలా ఆ విధంగా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి, నన్ను పిలుస్తుంటాను, నేను వెళ్తుంటాను తప్ప ఎక్కడ కూడా మత మార్పిడి అన్న కాన్సెప్ట్ మా దగ్గర లేదండి. మేము చేసేది మతి మార్పిడి. అంటే మీరు కరెక్ట్గా మీ యొక్క ఆలోచన ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పాజిటివ్లోకి మీరు మార్చుకోండి, మనమంతా కలిసి ఉండాలి. అంటే మీ దృష్టిలో నిజదేవుడు అల్లా కాదు, అల్లాని తెలుసుకోండి అనేది కాదు మీ కాన్సెప్ట్? నా కాన్సెప్ట్లో మనందరినీ పుట్టించినటువంటి దేవుడు, ఆ దేవుణ్ణి అల్లా అంటారు. ఆ దేవుని మీరు ఈశ్వరుడు అని చెప్పండి, ఆ దేవుని మీరు యెహోవా అని చెప్పండి, ఆ దేవుని మీరు గాడ్ అని చెప్పండి, క్రియేటర్ అని చెప్పండి. అల్లా అనేది ఇంకా లేదు, అల్లా అనేది ఉంది. అరబిక్ పదం ఇంకా ఇక్కడ నుంచి వాడరు మీరు. ఇక్కడ నుండి వాడని నేను చెప్పట్లేదు, వాడుతూ దాని మీద ఉన్నటువంటి అపోహలను దూరం చేస్తానంటున్నాను. నేను అల్లా అన్న పదం వాడినప్పుడు
ఆ అల్లా పైనటువంటి అపోహను దూరం చేస్తాను. అల్లా అంటే మనందరి సృష్టికర్త, మనందరి దేవుడు. సో స్పష్టంగా సిరాజ్ గారు చెప్తుంది ఏంటంటే నేను మత మార్పిడి చెయ్యలేదు, చెయ్యను. నాకు అవసరం లేదు. మత మార్పిడి కాదండి, మత సంస్కరణ అవసరము, మతి మార్పిడి జరగాలి తప్ప మత మార్పిడి అవసరం లేదు మన భారతదేశంలో. సో మీరు మత మార్పిడి అనేది చేయలేదనే చాలా స్పష్టంగా చెప్తున్నారు మీరు. ఖచ్చితంగా మీ మోటో ఎట్టి పరిస్థితుల్లో ఇస్లాం ధర్మాన్ని స్వీకరించండి అనేది కానే కాదు, అసలు మనుషులంతా ఒకటే అని చెప్పాలనేదే మీ కాన్సెప్ట్. మెసేజ్ నిజ దేవుడు ఒక్కడే అని, ఆ ఒక్కడినే ఆరాధించాలి మనం అంతా, ఆయన పేరు దేవుడు అంతే. కేవలం ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఆ ఒక్క దేవుడు అన్న కాన్సెప్ట్ కాదండి. మనం మంచి పనులు చేయాలి, సత్కార్యాలు చేయాలి, సమాజంలో ఒక భారత పౌరుడిగా మనం ఎలా ఉండాలి, మన బాధ్యతలు ఏంటి, పొరుగువాడు ఆకలిగా ఉంటే తాను మాత్రం కడుపు నిండా భుజిస్తే ఆ వ్యక్తి విశ్వాసీ కాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. మరి ఎందుకు బయట సిరాజ్ గారు తన స్వార్థం కోసం దొంగ పాస్టర్లని, దొంగ పంతులని తీసుకొచ్చి వాళ్ళకు వేషధారణ వేసి ముస్లిం సోదరులకే పండితుల వేషం వేసి ఆయననే ఓడిపోయేలా చేసి మీకు నచ్చినటువంటి ప్రశ్నలు వేదాల్లో నుంచి తీసుకొని ఆయన ఏదో ఓడిపోయి మీకేదో శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ సిరాజ్ గారు ఇది నిజమే అని చెప్పి దొంగ పండితులను సృష్టించారు అనేది మీ మీద ప్రధానమైన ఆరోపణ వస్తూ ఉంది. రీసెంట్గా పండిత్ గారు కూడా మీ గురించి ఇదే ప్రధానంగా ఆరోపించారు. ఆయన ఏదో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఇక్కడికి వచ్చాడు, నన్ను సిరాజ్ గారు డబ్బులు ఇచ్చి ఈ రకమైన వేషం వేశారు అనే రకమైనట్టుగా మీ మీద వాదనలు చేశారు. మరి దానికి మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? ఇప్పుడు ప్రధానంగా సంతోష్ ఘనపాటి గారికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనం తెర మీదకి తీసుకొచ్చాము. అదేంటంటే నాకు సంబంధించినటువంటి కరెక్ట్గా హోంవర్క్ చేయకుండా, నా గురించి తెలుసుకోకుండా, ఈయన ముస్లింగా ఉండి హిందూ పేరుతో ప్రశ్నలు అడిగి హిందూ సమాజాన్ని మోసం చేస్తున్నాడు అని నిజంగా పాపం ఆయన మోసపోయాడు. ఆయన నన్ను ఏం చెప్పాడు, ఈయన ఒక పెద్ద కామెడియన్ చెప్పాడు. కానీ ఇప్పుడు నిజంగా ఇవి నా సాక్ష్యం విన్న తర్వాత ఇప్పుడు కామెడియన్ ఎవరన్నది మీరు నిర్ణయించాలి. రెండో విషయం ఏంటంటే ఆయన మీకు ఏం చెప్పారు అంటే ఈయన ఫేక్ పండితులతో ఈయన డిబేట్ చేస్తుంటారని చెప్పారు. అసలు ఆ విషయం కూడా తెలుసుకోవాలి కదండి. ఇస్లాంలో ఒక విషయం ఉందండి, వహూలు కౌలన్ సదిదా, సత్యం చెప్పండి, సత్యంపై స్థిరంగా ఉండండి, దేవుని సహాయం మీకు ఉంటుంది, అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు చూడండి ఆయన ఏదైతే ఆరోపణ చేశారో, ఈయన సిరాజ్ గారి సభలలో హిందూ పండితుల వేషాలు వేసుకొని వస్తారు, వాళ్ళు ముస్లింలే అయి ఉంటారు, చివరికి వచ్చేటటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో అయ్యో మా పండితుడు మా పురోహితుడు వచ్చేసి సిరాజ్ గారి ముందు ఏం మాట్లాడలేదండి అన్న భావన ఓడిపోయాడు, ఆయన సరెండర్ అయిపోయాడు. నిజంగానే వేదాలకు అంత పట్టు లేదు, వాయు పట్టు లేదు, మొత్తం అంతా ఖురాన్కే ఫైనల్ కంక్లూడ్, ఖురానే దమ్మున్న గ్రంథంగా అని ఏం చెప్తున్నారు సంతోష్ ఘనపాటి గారు చెప్తున్నారు. ఆయన ఒక్కసారి వీడియో చూపించి దాని పూర్వపురంలోకి వెళ్ళిపోదామండి. అంటే మీరు సూటిగా చెప్పేది ఏంటంటే సిరాజ్ గారి దానికి ఏదైతే వెళ్ళారో పురోహితుడు ఒరిజినల్ గా కాదు, మనకి ఒక రహస్యం ఉంది. కావున అది పురోహితుడు అని మనకు ఎవ్వరూ కూడా చెప్పలేదండి. ఏ బ్రాహ్మణ సంఘాల వాళ్ళకు తెలియదు, ఏ పురోహిత సంఘాల వాళ్ళకి తెలియదు, ఏ పురోహితుడు కూడా ఇతను నాకు పరిచితుడు అని చెప్పలేదు. అక్కడతో అతను పురోహితుడు కాదని అర్థమైపోయింది కదండి. నేను గతంలో సిరాజ్ రెహమాన్ గురించి కొన్ని రీల్స్ చేసినప్పుడు చాలా మంది కామెంట్లు చేశారు. ఆ కామెంట్లలో ఇతని ఫోటో పెట్టి చాలా మంది ఇతను యూనస్ ఖాన్ అనేటటువంటి పేరు ఉన్నటువంటి ముస్లిమే, వీడు గుంటూరులో ఉంటాడు, బ్రాహ్మణ వేషంలో వచ్చిన పురోహితుడు యూనస్ ఖాన్ అనే ముస్లిమే, అతనికే పురోహితుడు వేషం వేసి ఇలా అడిగించారు. సరే ఇప్పుడు ఇది ఎంత అజ్ఞానపూరితమైనటువంటి విషయం అంటే, కానీ అక్కడ సంతోష్ ఘనపాటి గారు ఇంకో వర్డ్ వాడతారు, నేను అధ్యయనం చేసి సిరాజ్ గారి గురించి చెప్పినటువంటి విషయం కాదు ఇది, నేను చేసిన రీల్స్లలో కింద షార్ట్స్లో ఆయన ఫోటో పెట్టి ఈ వ్యక్తి గుంటూరుకు చెందిన వ్యక్తి, ఇతని పేరు యూనస్ ఖాన్, ఈయన పండితుడు కాదు, సిరాజ్ గారి నన్ను ఫేక్ గా సృష్టించి ఈ రకమైనటువంటి తెరలేపారు. అయినప్పుడు కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు, ఒక సందేహం వ్యక్తం చేసినప్పుడు ఆ విషయాన్ని మీరు చెప్పేటప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకోలేదంటే మీ మనసులో ఆ మాట ఉందని మీరు ఆ విషయాన్ని బలంగా నమ్ముతున్నారని. కేవలం మీ దగ్గర కాదండి, వేరే ఇంటర్వ్యూ ఛానల్లో కూడా, వేరే దగ్గర ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తూ ఇదే విషయాన్ని చెప్పారు ఆయన. ఈ విషయాన్ని చూడండి ఒకసారి మీరు. అయితే యూనస్ ఖాన్ అనే వ్యక్తిని పండితుగా మార్చి మీరు చేసినటువంటిది అది భాగోతమే బయట పెట్టినట్టుగా కనపడతా ఉంది. మరి అలా ఉంది. దానికి మీరు ఏ రకంగా వాస్తవంగా చెప్పాలంటే చూడండి, ఇది పోస్టర్, ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, వాస్తవ దైవ భావన. డేట్ ఎప్పుడు ఉందండి ఇందులో? ఓకే, డేట్ కనిపిస్తుందా మీకు? రైట్, 15/11/2014. 2014 డిబేట్ ఎక్కడ జరిగింది? ఇది రీసెర్చ్ హైదరాబాద్ లో రెడ్ రోజ్
రెడ్ రోజ్ గార్డెన్లో జరిగిందనమాట. Okay. రెడ్ రోజ్ ప్యాలెస్ బిసైడ్ హజ్ హౌస్ పబ్లిక్ గార్డెన్ దగ్గర. Okay. ఇది 2014లో జరిగినటువంటి ఒక డిబేట్ ఇప్పుడు అనమాట. ఈ యూనస్ ఖాన్ అనే చెప్పేటువంటి వ్యక్తి ఇది అది ఒకటేనా మీరు అంటున్నటువంటిది? ఈ పండితుడి గురించేనా అది చెప్తున్నా? రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఈయన రాజశేఖర శర్మ సిద్ధాంతి, ఓకే. ఈయన గోల్డ్ మెడలిస్ట్ అనమాట. ఈయనతో నాకు ప్రోగ్రామ్ జరిగిందండి, డిబేట్ జరిగింది. ఎంతమంది పబ్లిక్లో అనుకున్నారు? దాదాపుగా 7,000 మంది పబ్లిక్లో ఓపెన్ డిబేట్ ఒకటి 2014లో హైదరాబాద్ నడిబొడ్డున రెడ్ రోజ్ ప్యాలెస్లో నా ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్రోగ్రాంలో మీరు చూడొచ్చు అనమాట. ఇది మొత్తం పబ్లిక్ అండి, పబ్లిక్ గ్యాదరింగ్ ఇది. తర్వాత ఇగో ఆ వేదిక పైన మాట్లాడుతున్నారు రాజశేఖర్ శర్మ సిద్ధాంతి. ఆ తర్వాత పబ్లిక్ చూడొచ్చు అనమాట. ఉన్నారా ఆయన ఫోన్ నేను చెప్తాను. మీ దగ్గర? అయితే రాజశేఖర శర్మ సిద్ధాంతి గారు, ఆయనతో నాది వాస్తవ దైవభావం అనే అంశంపై 2014లో డిబేట్ జరిగిందనమాట. ఇది ఆ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఒక హ్యాండ్విల్ పోస్టర్ అన్నమాట. ఓకే. ఇది ఇప్పటి వరకు కూడా ఉన్న వాస్తవ దైవ భావన. ఆ తర్వాత మొత్తం చూడొచ్చు అనమాట. అందులో పబ్లిక్ గ్యాదరింగ్ అయినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇది చాలా పెద్ద మేజర్ ఈవెంట్ అండి ఇది. ఈ ప్రోగ్రామ్ జరిగింది అంటే 2014లో ఏదైతే నేను డిబేట్ చేశానో, డిబేట్ చేసిన తర్వాత ఆ రాజశేఖర శర్మ సిద్ధాంతి నా మధ్య వాస్తవ దైవభావన అనే అంశంపై మనకు ప్రోగ్రామ్ జరిగింది. ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేశానో, అప్లోడ్ చేసిన తర్వాత దాదాపుగా 1 మిలియన్ వ్యూస్ ఉండే అనమాట. అయితే కొంతమంది మీరు కొన్ని విషయాలు ఎలా ఒప్పుకున్నారండి, మీరు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు ఆ సిద్ధాంతి రాజశేఖర శర్మ సిద్ధాంతి గారి మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చారో అప్పుడు పాపం ఆయన నా దగ్గరకు వచ్చేసి, సార్ నాపై చాలా వీళ్ళు విరుచుపడుతున్నారు, నాపై మండిపడుతున్నారండి, ఇక నాకు చాలా టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, దయచేసి మీరు ఆ వీడియోని ఏదైనా డిలీట్ చేయగలుగుతారా అంటే నేను ప్రైవేట్లో పెట్టానండి.